హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన F1 అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 35 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పంటే బాగా నచ్చింది అండ్ అక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఆల్మోస్ట్ ఎంగేజింగ్గానే ఉంది మూవీ అంతా. మీరు కనుక ట్రైలర్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా హై బడ్జెట్ మూవీ అని. ఆల్మోస్ట్ $200 మిలియన్ పెట్టి తీసినట్టున్నారు. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, సానీ హేస్ అనే ఫార్ములా 1 డ్రైవర్ ఉంటాడు అనమాట. ఛాంపియన్షిప్ రేస్ నుంచి రిటైర్ అవుతాడు. చాలా కాలం తర్వాత తన పాత ఫ్రెండ్ రూబిన్ సర్వాంటిస్ అని వెతుక్కుంటూ వస్తాడనమాట. ఒక పెద్ద ఆఫర్ ఇస్తాడు తన కంపెనీ తరపున రేస్ చేయమని. అసలు సానీ ఎందుకు రిటైర్ అయ్యాడు, తర్వాత ఏం జరిగింది, ఈ రేస్ గెలిచాడా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్ చెప్పాలి అంటే, ఈ మూవీలో బేసిక్గా సానీ హేస్ అండ్ జాషువా పియర్స్ అనే 2 మేజర్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంటుంది అనమాట స్టోరీ అంతా. అండ్ మధ్యలో రూబెన్ అండ్ కేట్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తుంటాయి. సానీ అండ్ జాషువాగా యాక్ట్ చేసింది బ్రాడ్ పిట్ అండ్ డామ్సన్ ఐడ్రిస్. వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జోసెఫ్ కొసిన్స్కీ. ఈయన ఇంతకు ముందు టాప్ గన్ మ్యావరిక్, ట్రాన్ లెగసీ అండ్ ఆబ్లివియన్ మూవీస్ తీశాడు. అన్నీ బాగుంటాయి మూవీస్. నేనైతే ఇంకా డాక్యుమెంటరీ మూవీ స్టైల్లో తీస్తారేమో అనుకున్నాను, లేదంటే మొత్తం రేసింగ్ సీన్సే ఉంటాయేమో అనుకున్నాను. బట్ అస్సలు అలా ఉండదు అనమాట. మధ్యలో చాలా డ్రామా నడుస్తుంటుంది. లీడ్ యాక్టర్స్కి సెపరేట్ స్టోరీ ఆర్క్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అని. సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్లో ఉంటుంది. క్లాడియో మిరాండా చేశాడు. ప్రతి సీన్, విజువల్స్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి అనమాట. రేసింగ్ ఈవెంట్స్ జరిగే యాక్టివిటీస్ లైక్ రిస్క్ యాక్సిడెంట్స్ కానీ, ఆ కార్ డిజైనింగ్, ట్రైనింగ్, స్పాన్సర్షిప్ ఆఫర్స్ కానీ అవన్నీ ఎలా జరుగుతాయంటే చూపిస్తారు. రేసింగ్ సీన్స్ అన్ని బాగుంటాయి. F2 కార్స్ యూజ్ చేసి CG F1 గా చూపించినట్టున్నారు మూవీలో. ఆ డిఫరెన్స్ కూడా అక్కడ తెలియదు అనమాట మనకి. ఐమాక్స్ స్క్రీన్ లో చూడడం వల్ల చాలా ఇమర్సివ్గా ఉంటుంది మూవీ అంతా. మ్యూజిక్, సౌండ్ డిజైన్ అండ్ మధ్యలో వచ్చే సౌండ్ ట్రాక్స్ కానీ భలే ఉంటాయి. ఎక్కడా కూడా రొటీన్ గా అనిపిస్తుంది మనకి. హ్యాన్స్ జిమ్మర్ వర్క్ చేశాడు. ఇంకా నెగిటివ్స్ గురించి చెప్పాలంటే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. కాకపోతే మూవీ రన్ టైం కొంచెం ఎక్కువ అనమాట మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే. అండ్ ఎక్కడా కూడా నాకు లేచి వెళ్ళిపోదని అనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, లైక్ స్పోర్ట్ డ్రామాస్లో ఎక్కువగా. బట్ ఇంత రేసింగ్ సీన్స్ ఇంత గ్రాండియర్గా మూవీ చూసినప్పుడు అవన్నీ పెద్ద పట్టించుకోం మనం. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, బట్ చిన్న మిడ్ క్రెడిట్ సీన్ అయితే ఉంది. ఇదంతా కాకపోయి అసలు మూవీ చూడొచ్చా లేదా అని అడిగితే, రేసింగ్ మూవీ విత్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, టాప్ నాచ్ విజువల్స్ అండ్ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీకు నచ్చుతుంది. లేదు నాకు 2 ఫైట్లు 3 సాంగ్లు కామెడీ చూస్తాననుకుంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.